ఉపాధితో సంబంధం ఉంది. కొండగా పుట్టింది భద్రాచలం. అయితేనే అవతారాన్ని విడిచిపెట్టేసినటువంటి రామచంద్రమూర్తిని మళ్లీ తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఆయన మరిచిపోయిన ఆయుధాలు ఎలా పట్టుకోవాలో కానీ తీసుకొచ్చి కూర్చోబెట్టింది. వామాంక స్థిత జానకీ పరిరసత్కోదండ దండంకరే చక్రం చోద్భకరేణ బాహుయుగలే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిముద్రిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అని శంకర భగవత్పాదులు స్తోత్రం చేశారు ఆ రామచంద్రమూర్తిని చూసి. అంత గొప్పగా తీసుకొచ్చింది ఒక కొండ. అంత గొప్పగా మోక్షం పొందింది కాళహస్తి క్షేత్రంలో. నరజన్మ ఎత్తి మాత్రం ఎంతమంది ఈశ్వర పథంలో అడుగులు వేయగలుగుతున్నారు? మనుష్య శరీరం ఒక్కటున్నంత మాత్రం చేత తరించిపోడు. మనుష్య శరీరాన్ని ఉపయోగించుకున్నవాడు తరిస్తాడు. గుడి బయట నుంచి ఉంటేనే ఆ ఆవు గొప్పది ఉపాధి చేత. గుడి లోపలికి వస్తేనే లోపల వస్తువు మారనప్పుడు భేషజానికి పూజలు పనికొస్తే, భేషజానికి శరీరం పనికొస్తే, ఈశ్వరుడి ముందు అహంకార పరిత్యాగం చేసి వినయంతో తలవంచడం నీకు చేత కాకపోతే, ఇలా తలెత్తి గుండెల మీద చెయ్యేసుకు చూపించుకోవడానికి నీ పనికొస్తే, తెచ్చినవన్నీ నీవే అన్న భ్రాంతి నీకుంటే, నీ అహంకారానికి అది ఆలవాలమైతే ఎవడకు కావాలా మనుష్య జన్మ? 2 పువ్వులు తెస్తావు, నే తెచ్చానంటావు. ఏది చేసినా నే చేశాను వాత పెట్టలా శంకరాచార్యుల వారు? గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జలమతి సమర్ప్యైచేత సరసిజముమానాదభవతే సుఖేనావస్థాతుం జనైహ నజానాతి కిమహో అని అడిగారు. కాబట్టి ఆ వినయం, ఆ భక్తి ప్రధానం. ఉపాధితో ఏముంది? ఈ ఉపాధితో ఉండి భక్తి లేనప్పుడు ఇది ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. ఇందులో ఉండి భక్తితో ఉన్నావా నీ పాదముల మీద పడి నమస్కరించవలసిందే.